అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదెన్న. నేను 2025 మెగా డిఎస్సిలో 5 పోస్టులకు అర్హత సాధించడం జరిగింది. అంటే ఎస్ఏ తెలుగు 10వ ర్యాంకు, టీజీటీ 7వ ర్యాంకు, పీజీటీ 7వ ర్యాంకు. అదేవిధంగా స్టేట్ పోస్టులకు కూడా అర్హత సాధించడం జరిగింది టీజీటీ, పీజీటీలలో. ప్రస్తుతం నేను ఎస్కే గవర్నమెంట్ హై స్కూల్ ఉరవకొండలో అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. అది 2021-22 సంవత్సరం. సబ్జెక్టు పూర్తిగా నాకు అవగాహన లేదు. 2018లో పోస్ట్ మిస్ అయినప్పుడు చాలా బాధగా ఉండేవాడిని. కానీ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్ క్లాసెస్ తీసుకో, చాలా బాగుంటాయి అని మా గురువు అయినటువంటి సురేష్ శ్రీనివాస్ సార్ గారు నాకు సలహా ఇచ్చారు. సార్ అప్పుడు ఫ్రీ క్లాసెస్, ఫ్రీ లింక్ పెట్టి 1 వీక్ ఒక 3 డేస్ 4 డేస్ విన్నప్పుడు క్లాస్ విన్నాను. తర్వాత ఆ లింకులు అయిపోయిన తర్వాత క్లాస్ వినడం పూర్తిగా మానేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత ఒకసారి సురేష్ శ్రీనివాస్ సార్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు అదన్నా అంటే, సార్ ఇట్లా ఖాళీగానే ఉంటున్నాను సార్ అంటే, మరి దేవిరెడ్డి సార్ క్లాస్ వినొచ్చు కదా సార్, మన 2 స్టేట్లలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీ, అలాంటి క్లాస్ ఎందుకు మిస్ చేసుకుంటున్నావు అని చెప్పాడు. అప్పుడు తర్వాత సార్ నేను మళ్ళీ కాంటాక్ట్ అయ్యి క్లాసులు కంటిన్యూ చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు సబ్జెక్టు ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, ఉద్యమాలు, తర్వాత ప్రక్రియలు, విమర్శ, బాల వ్యాకరణం, వ్యాకరణాంశాలు, ఇలా ఎక్కువ అన్ని విషయాల మీద సారు విపులంగా దాని వివరణ ఇవ్వడం జరిగింది. సార్ దగ్గర 1-2 సార్లు క్లాస్ వింటానే అక్కడే నాకు ఫౌండేషన్ పడింది. సబ్జెక్టు మీద అవగాహన రావటము, అంత డెప్త్గా సార్ చెప్పేది, సార్ చెప్తూ మధ్య మధ్యలో అడిగే క్వశ్చన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. దానికి తోడు మా మిత్రురాలు ఒక ఆమె గుంటూరులో ఉన్న మా ఫ్రెండ్స్ ప్రసన్న అనే ఆమె దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్ చదువు చాలా బాగుంటాయి అని 2018లోనే సలహా ఇచ్చింది. అది నేను ఆ సలహా మేర ప్రకారంగానే బుక్ నెంబర్ 1 చదివాను. అదేవిధంగా బుక్ నెంబర్ 2, బుక్ నెంబర్ 3 చూడండి, చదివేలా అయిపోయినాయి. బుక్ నెంబర్ 3 ఈ బుక్స్ అన్నీ చదివేసరికే నాకు ఈ సాహిత్యం మీద, ఈ ఉద్యమాల మీద, తర్వాత ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, విమర్శ, బాల వ్యాకరణం, వీటన్నిటి మీద ఇంత విపులంగా ప్రతి విషయంలోనే ఇంత ఇంకా బుక్ నెంబర్ 7, 8 అనే టెక్స్ట్ బుక్స్ పైన ఇచ్చాడు. బుక్ నెంబర్ 5 మెథడాలజీ పుస్తకం కూడా ఉంది. ఆ మెథడాలజీ బుక్ కూడా అక్కడ ఉంచాడు. బుక్ ఇక్కడ మెథడాలజీ పుస్తకం కూడా సార్ మెథడాలజీ పుస్తకాన్ని కూడా నేను బాగా యూజ్ చేసుకోవడం జరిగింది. అది ఈ బుక్ కూడా బాగా యూజ్ చేసుకున్నాను. దీంతో ముందు కూడా గ్రీన్ పుస్తకం కూడా ఉండేది. ఇలా బుక్స్ అన్నీ సార్ బుక్స్ నేను బాగా ఫాలో అయ్యాను. అందుకోసం నాకు ఈ పోస్ట్ అన్నది సునాయాసంగా వచ్చేసింది. సార్ చెప్తున్నటువంటి డెప్త్ నాకు తెలిసి మన 2 రాష్ట్రాల్లో ఎవరు చెప్పారో అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు డిఎస్సి సాధించే వ్యక్తి కానీ, డిఎస్సి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్ మన గురువులైనటువంటి ఆయన చాలా ఉపకరిస్తాయి. దయచేసి ఎవరైనా ఉన్నా కూడా ఆ బుక్స్ తీసుకొని మీ భవిష్యత్ మోస్ట్లీ ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. ఆ బుక్స్ ఫాలో అవ్వండి, విజయానికి మరింత చేరువవ్వండి. ఈ గొప్ప మా గురువు అయినటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి మా గురువు అయినటువంటి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్ గారికి పాదాభివందనాలు చేస్తూ నమస్కారం సార్, ధన్యవాదాలు. సర్వస్వం బుక్స్ నేరుగా పబ్లిషర్ వెబ్సైట్లో తీసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు.